ఫ్యామిలీ ప్రేయర్ ఉంది. చిల్డ్రన్స్ మీ పిల్లల్ని మీరు దగ్గర కూర్చోబెట్టుకొని ఆ ప్రార్థనలో ఏకీభవించి వారి కోసం దైవదాసులు ఏదైతే చెప్తూ ఉంటారో అది చక్కగా ఆలకించి ఆ ప్రార్థనలు చేయండి చాలు. కలవరపడొద్దు, చింతపడొద్దు, దుఃఖపడొద్దు, వారి జీవితాలను గురించి తలంచుకొని మనసుని వికారం చేసుకోవద్దు. జస్ట్ వాళ్ళ నిమిత్తమై వారిని దీవించండి, వారిని క్షమించమని అడగండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారు ప్రతిభావంతులుగా చేయమని అడగండి. హల్లెలూయా. ఆ ఎక్సలెన్స్ అనేది ప్రభు అయిన దేవుడే ఇస్తాడు, ప్రతిభావంతులుగా చేస్తాడు. వాయిద్యములు వాయించట్లో ప్రతిభావంతుడు దావీదు. అలా బైబిల్ గ్రంథంలో మరి చాలామంది మంచి శిల్పకారులు, ప్రతిభావంతులైన శిల్పకారుల్ని సొలొమోను దేవుని దేవాలయం కట్టడానికి తీసుకున్నట్లుగా రాయబడి ఉంటుంది. అలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సమయంలో అనేక మంది ప్రతిభావంతులు అనేవారు దేవుని చేత ప్రత్యేకించబడ్డారు. నువ్వు ఒక ప్రార్థన చేయి. దానియేలుకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. విశేషమైన జ్ఞానం అండర్లైన్ చేసుకో. నీ పిల్లలకు విశేషమైన జ్ఞానము దేవుడు దయచేయును గాక. అలానే నీ ఇంట్లో నీ బిడ్డలు ఎలాంటి స్థితి కలిగిన వారైనా ప్రతిభావంతులుగా వదురుగాక. అవును, ప్రతిభావంతులుగా నా బిడ్డలను చేయి ప్రభు అని ప్రార్థన చేయి. ప్రార్థనాపరులుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయి. కీడుని విసర్జించి మేలుని ఎంచుకునేవారిగా వారి హృదయాల్లో జ్ఞానము దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. మరి పైనుంచి వచ్చే దైవ జ్ఞానం వారు కలిగి ఉండాలని కూడా నువ్వు ప్రార్థన చేయి. అలానే దేవుని కాపుదల కొరకు శోధనలో పడకుండా వారు తప్పించబడాలని ప్రేయర్ చేయి. దేవునికి అప్పగించిన తర్వాత నీ చింత ఆయనకు అప్పగించాక మరలా నువ్వు చింతపడుతూ కూర్చోవద్దు. యెహోవా ఈరే, ప్రభువే చూసుకొనుగాక. హల్లెలూయా. ఆ ఒక్క పిల్లల విషయమనే కాదు, ప్రతి విషయం కూడా ఇలానే మీరు ప్రభువుకి అప్పగించి ఆయన కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉండండి. కావలి వాడు ఉదయం కోసం కనిపెట్టుకొని ఎదురు చూసినట్లుగా దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండండి. మరి రాత్రి అవుతుంది, అలానే తెల్లవారు కూడా అవుతుంది. ఉదయం సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలానే నీతి సూర్యుడని యేసయ్య కార్యాలు మీ జీవితంలో తప్పక ఉదయిస్తాయి. దైవజనమ, మీరు ఆయన కార్యం కొరకు ఎదురు చూసేవారు కాబట్టి, కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి, నిరీక్షించేవారు కాబట్టి తప్పక ఆయన మిమ్మల్ని దర్శించి మీ కార్యాలను నెరవేర్చును గాక.